హాయ్ అండి. లక్ష్మీ దుర్గా ఛానల్‌కి స్వాగతం. ఇవాళైతే మనం దాల్ రోటీ చేసుకుందామండి. మనమైతే ఇవాళ పెసరపప్పుతో చేస్తున్నామండి. ముందుగా నేను పెసరపప్పు కడుక్కొని, ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పులు వాటర్‌లాగా యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నానండి. దాంట్లోకి నేను ఒక్క మీడియం సైజు టమాటా వేస్తున్నానండి. నాకు టమాటా పైన తోలు అది పీల్ చేసి వేయడం అంటే బావుందనిపిస్తుంది. సో, నేనైతే అలా వేసుకున్నాను. మీకు మామూలుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకోవాలండి. మనం వేరేగా ఎక్కువ కారం అవేమి వేయనక్కర్లేదండి ఈ కూరలోని. పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. చపాతీలు కాబట్టి మరీ టూ స్పైసీగా ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ అయితే ఇంకొక 2 పచ్చిమిర్చి ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోండి. నేనైతే కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నానండి. ఈ కుక్కర్ వచ్చేలోపు మిగతావి రెడీ చేసుకుందామండి. దానికోసం నేనైతే ఒక కట్ట కొత్తిమీర, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర కూడా తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు మామూలుగా ఇలా దంచి పైన పొట్టంతా తీసేసి కిందేమన్నా లేయర్‌లాగా అట్లా ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ తీసేసి నేను జీలకర్రతో కలుపుకున్నానండి. జీలకర్రలో వేసి అప్పుడు దంచుకోవాలండి. సో, దీంట్లో అదే చేస్తున్నాను నేను. చూడండి నాకు ఈ రోల్ అంటే బాగా హ్యాండీగా అనిపిస్తదండి. ఏం చేసినా గూడా ఇలాంటి రోల్ ఏమన్నా ఉంటే చకచక దంచి వేసుకోవడానికి ఫ్రెష్‌గా బావుంటుందండి. మీరు కూడా ఇలాంటివేమన్నా వాడుతుంటే గనక కామెంట్ చేయండి. మా అమ్మగారి దగ్గర ఇత్తడిది ఉండేదండి. ఇంతది దంచేది. నేనైతే ఈ మార్బుల్ స్టోన్‌ది దొరికింది నాకు లక్కీగా. అదే వాడుతున్నాను. సో, ఇలాగే కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇది మనం కూర అంతా అయిన తర్వాత చివర్లో యాడ్ చేసుకొని ఒక్క ఉడుకు రానిచ్చుకుంటే బావుంటుందండి. ఇదిగోండి ఇలా కొత్తిమీర తీసుకొని రెడీగా పెట్టుకున్నానండి. సైడ్ పెట్టేసి నేనైతే ఇంతకు ముందే ఒక చపాతీ చేసుకోవడానికని పిండి కలుపుకొని ఒక అరగంట నానబెట్టుకున్నానండి. ఇదిగోండి ఈలోపు విజిల్స్ కూడా వచ్చేసింది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసి మనం అంత విజిల్ ఆవిరంతా పోయేదాకా వెయిట్ చేయాలండి. ఈలోపు చపాతీస్ చేసుకుందామండి. చపాతీ పిండయితే ఒక హాఫ్ అన్ అవర్ నానితే బాగా వస్తుందండి. కొంతమంది మామూలుగా పిండి వేసుకుంటారు. నాకేంటంటే చపాతీ చేసేప్పుడు పిండి వేసుకుంటే చపాతీలు గట్టిగా వచ్చాయని అనిపిస్తదండి. అందుకని నేనైతే ఆయిల్ వాడుతున్నానండి. మరీ ఎక్కువేమీ పడదు. కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆహ్, ఆహ్, చేసే షీట్ మీద వేసుకున్నానండి. నేను వాడేది సిలికాన్ షీటు. నాకది ఫ్లెక్సిబుల్‌గా అనిపిస్తుంది వేరే చపాతీ పీట కంటే కూడా. మీరు కూడా ఇలాంటివేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇదైతే నేను కాస్కోలో కొన్నానండి. ఇంకా గనక వాళ్ళ దగ్గర అమ్ముతుంటే లింక్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు కూడా చూడండి. బేకింగ్ కూడా చేసుకోవచ్చు ఈ షీట్స్ మీద. ఆహ్, ఇది నేను 2 టైమ్స్ ఇట్లాగా ఫోల్డ్ చేసుకున్నానండి. చపాతీని ఒకవైపు ఫోల్డ్ చేసి మళ్ళీ రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా ఫోల్డ్ చేసుకున్నాను. చేసుకుంటే నాకు 4 లేయర్స్ లాగా వస్తదండి. దాన్ని ఇలాగా చపాతీలాగా ఒత్తుకున్నానండి. గుండ్రంగా నాకు పర్ఫెక్ట్ షేప్ ఏమీ కాదు. బట్ వీలైనంత వరకు గుండ్రంగా చేసుకోండి. పానం పెట్టానండి. పానం పెట్టి వేడయిన తర్వాత చపాతీ వేసుకున్నానండి. నాకేంటంటే చేత్తో తిప్పడం అలవాటండి. మీరు కావాలంటే అట్ల కాడ కూడా తీసుకోవచ్చు. నూనె యాడ్ చేసేంత వరకు నేను చేత్తోటే చేస్తూ ఉంటాను చపాతీ జనరల్లీ. అలా అయితే నేను నొక్కుకొని ఇలా చేత్తోటి, ఏళ్ళతోటి ఇలా రౌండ్‌గా తిప్పడానికి అట్లా వీలుగా ఉంది అని అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా వీలైతే అలా మీరు చపాతీ కాల్చుకోండి. ఆహ్, కొంచెం రెడ్ డాట్స్ అట్లా వచ్చినాయి గదండీ! ఈ టైంలో నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటానండి. యాడ్ చేసుకుంటే మీకు బాగా చపాతీ కలర్ అంటే బావుంటుంది. చూడ్డానికి బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుందండి. చపాతీ ఎప్పుడైనా మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి. బాగా మంచిగా కలుపుకొని కాస్త నానబెట్టుకొని రెడీగా ఉంచుకుంటే చపాతీలు మీకు మెత్తగా బావుంటాయండి. నేనైతే ఇలాగా నూనేసిన తర్వాత అట్ల కాడతోటి 2, 3 సార్లు ఇట్లా తిరిగేస్తూ కాల్చుకున్నానండి. కాల్చుకొని పక్కన పెట్టుకున్నాను. దీని తర్వాత ఇంకొన్ని కూడా చేసుకున్నానండి. మా ఫ్యామిలీకి మొత్తం అందరికి సరిపోవాలని చెప్పి. ఇదిగోండి ఇలా చేసుకున్నాను చపాతీ. చక్కగా లేయర్స్‌లా వచ్చింది. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని దాంట్లో ఇప్పుడు కూరకి తిరగమాత వేసుకుందామండి. ది నాకు పప్పు ఎప్పుడు వండినా కూడా కొద్దిగా నెయ్యి వేస్తే బావుంటుందనిపిస్తుందండి నూనె బదులు. చూసారా ఒకే ఒక్క స్పూన్ యాడ్ చేశాను నెయ్యి కూడా. మరీ ఎక్కువేం వేయలేదు. సో, నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం శనగపప్పు యాడ్ చేసుకున్నానండి.
దీంతో పాటు నేను ఏ కూర వండినా కూడా 4 మెంతి పలుకులు వేయడం అలవాటండి నాకు. అది కొంత ఫ్లేవర్ ఇస్తుందని అనిపిస్తది నాకైతే. మీకు కూడా ఇలాంటి అలవాటు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు కూడా యాడ్ చేసుకున్నామండి. జీలకర్ర కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఇందాక దంచి పెట్టుకున్నాం కదండీ! అది ఎలాగో యాడ్ చేస్తాము. సో, అది అయినా సరిపోతుంది. మీకు జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడతారు ఇంట్లో అంటే ఇంకొంత తాలింపులో కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో, నాకు ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందాకడ మనం దంచి పెట్టుకున్నాం కదండీ! ఆహ్, ఆహ్, వెల్లుల్లిపాయను, జీలకర్ర మిక్స్చరు అది మనము దీంట్లో ఏసి ఒక్కసారి తిప్పుకోవాలండి. తిప్పుకొని మనం పప్పు ఇందాకడ విజిలొచ్చింది కదండీ! అది తీసేసి దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చండి. పప్పు కూడా 2 విజిల్స్ అంటే చక్కగా మెత్తగా అయిపోతుందండి. వేరేగా ఎక్కువగా మెదపాల్సిన అవసరం కూడా లేదండి. సింపుల్‌గా మెదిపితే చాలు. ముఖ్యంగా మనకేంటంటే ఆ పచ్చిమిర్చి ఉంది గదండీ! అది బాగా నలగాలండి. ఏసిన తర్వాతైనా కలిపి తిప్పుకోండి. అలా చేస్తే మీకు కారం ఈవెన్‌గా ఉంటదనమాట కూరలో. అది ఆ కారం సరిపోతుంది. మనం వేరేగా ఎక్స్‌ట్రా ఏమి యాడ్ చేయట్లేదు కదా! అందువలన పచ్చిమిర్చి బాగా కలిసిందనుకోండి, కారం అది బావుంటుంది. మామూలుగా అయితే ఉడికించేటప్పుడే పసుపు అలా యాడ్ చేసుకుంటారండి కొందరు. నేనైతే ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను నేను. యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నానండి. కలుపుకొని అలా తిప్పుకోవాలండి కాసేపు. తిప్పిన తర్వాత దీంట్లో సాల్ట్ కూడా యాడ్ జేసుకోవాలండి. ఇదిగోండి నేను సాల్టేసి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నానండి. ఆహ్, అంతా బావుంటే ఓకే. నాకైతే కొద్దిగా సాల్ట్ పడుతుందనిపించిందండి. అందుకని నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని మళ్ళొకసారి టేస్ట్ చూసుకుంటున్నానండి. అంతా అయిపోయిన తర్వాత ఒక్క ఉడుకు వస్తున్న టైంలో దీంట్లో మనము కొత్తిమీర ఏదైతే ఉందో కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం గదా! అది ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. చూసారా పప్పు ఇది చాలా సింపుల్ అండి. పెద్ద ఇంగ్రీడియెంట్స్ కూడా మరీ ఎక్కువేమి అవసరం లేదు. అన్నీ యాడ్ చేసుకొని ఒక్క ఉడుకు రానిచ్చుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి. ఇది బాగా కలుపుకోవాలండి. కొత్తిమీర గూడా కొద్దిగా ఏమంటారు ఆకు కూడా కొద్దిగా ఉడకాలి. మరీ ఎక్కువ సేపు ఏమి ఉడికించక్కర్లేదు. టేస్ట్ అయితే చూస్తే బావుందండి. ఇప్పుడు మనము సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చపాతీ పాటు ఎలా ఉందో చూసి మీకు చెప్తానండి. మీరు కూడా మీ ఫ్యామిలీ కోసం ఇలాంటి సింపుల్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్ ట్రై చేయండి. ఈ రెసిపీ నాకు మా వదిన నేర్పించారండి. అప్పుడు కొంచెం డైట్‌లో అని చెప్పేసి పెసరపప్పు కొంచెం హెల్తీయరు కందిపప్పు కంటే అంటే మందంగా ఉండదు అన్నట్టు పెసరపప్పు ఎక్కువగా ఇష్టపడుతుండేవాళ్ళం ఆ టైంలో. సో, అది ట్రై చేశానండి. ఇదిగోండి చపాతీ కూడా పీసెస్‌గా చేసుకొని ట్రై చేస్తున్నాను. చూసారా చపాతీ లేయర్స్ ఎలా వచ్చాయో? చక్కగా లేయర్స్ వచ్చాయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నాకైతే టేస్ట్ బావుందనిపించిందండి. మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గుడ్ రెస్ట్ ఆఫ్ ది డే. థాంక్ యూ అండి. టేక్ కేర్.